రాత్రిపూట మిగిలిపోయిన అన్నంలో ఇలా కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలపాలి. దానిలో కాసిని పాలు పోయాలి. మరీ ఎక్కువ పొయ్యి అవసరం లేదు, ఇలా మునిగేంత వాటికి పోయండి. ఇలా పోసాక దీనిలో కాస్త పెరుగు వేయాలి. నేను చూపిస్తున్నంత వేసుకోవాలి. ఈ పెరుగును కూడా ఇలా కలిపి మొత్తం ఈ అన్నంలో ఇలా కలిపి పెట్టాలి. ఉప్పు వేయొద్దు, మార్నింగ్ వేసుకోండి ఉప్పు, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి. అంతే ఫ్రెండ్స్, రేపు పొద్దునకి ఇది తోడుకుంటుంది. రాత్రి మనము పాలు తోడు పెట్టాం కదా అన్నంలో, అది మార్నింగ్ కల్లా ఇలా అయ్యింది. చూడండి ఎలా చక్కగా తోడుకుందో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది మనము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ఈ ఎండకి అందరూ ఆ వేడిని తట్టుకోలేకుండా ఉంటారు కాబట్టి ఇది ఇలా చేసుకొని తినడం వల్ల అన్నము వేస్ట్ కాదు, అలాగే మన బాడీకి కూడా బాగా చలువ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నం ఇప్పుడు మా వారికి పెడుతున్నాను. ఉప్పు వేసాను. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.